హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇష్టమైన పాల తాలికలు చేసుకోబోతున్నాం. చాలా ఈజీగా మనం వరలక్ష్మి వ్రతానికి ఎన్నో ప్రసాదాలు చేసుకుంటాం. అందుట్లో ఇది ఒకటండి, ఈజీగా చేసుకోవచ్చు. అమ్మ పాల తాలికలు అయితే అమృతంలా ఉంటుందన్నమాట. మనం అమ్మవారికి ఎప్పుడైనా పండగలకి అమ్మవారికి పెట్టుకొని దేవుడి ప్రసాదానికి ఈ పాల తాలికలు ఈజీగా చేసుకోవచ్చు. దీనికి నేను ఒక లీటర్ పాలు మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని, ఒక లీటర్ పాలు తీసుకుని, హాఫ్ లీటర్ వాటర్ కలిపి పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకున్నాను. ఒక అర కేజీ బెల్లంలో ఒక గ్లాసు వాటర్ పోసి కరగబెట్టి పక్కన పెట్టుకుని, 2 గ్లాసులు వరిపిండి, 4 స్పూన్లు మైదా కలుపుకున్నాం తాలికలు ఇరిగిపోకుండా రావటానికి. దీనికి పావు కప్పు కిస్మిస్లు, పావు కప్పు, ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టి ఒక అరగంట ముందలే పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ పాలు తెరిలేటప్పుడు, పాలు బాగా పొంగొచ్చినప్పుడు ఇప్పుడు ఈ వరిపిండిలో 100 గ్రాముల బెల్లం, ఒక గ్లాసు వాటర్ పోసి కాగబెట్టి, ఈ బెల్లం వాటర్ పోసి కలుపుకుందాము. ఎందుకంటే తాలికలు తీయగా ఉండాలి గనక. ఆ కాగే పాలు కూడా కొంచెం తీసుకుని పిండిలో పోసి కలుపుకోవాలి. పాలు బెల్లం వాటర్ కలుపుకుంటే తాలికలు బాగా వస్తాయి. మరీ లూజుగా కాకుండా కొంచెం గట్టిగా జంతికల గద్దతో దిగేటట్టుగా కలుపుకోవాలి. ఈ టైంలో ఒక కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం అరగంట ముందల. అవి కూడా వేసుకుని ఒక్క పొంగు రానిచ్చి, ఈ లోపల జంతికలతో గిద్దలతో ఈ పిండి ఒత్తుకోవాలి. ఒక ఓలైనా 3 ఓళ్ళైనా ఇట్ట ఒత్తుకుంటే అవి పైకి తేలినాకే మళ్ళీ ఒత్తుకోవాలి. 1 నిమిషం ఆగి మళ్ళీ ఇంకోసారి ఒత్తుకోవాలట. ఈ పైకి తేలాలి. అది చూడండి, మీరు ఎక్కువ తిప్పుకుంటే మరీ ముక్కలైపోతాయి. ఎక్కువ తిప్పుకోకుండా మీడియంలో పెట్టుకుని హైలో పెట్టుకోకుండా కాచి చల్లార్చిన పాలల్లో ఈ కలుపుకున్న పిండి కొంచెం వేసి, ఒక హాఫ్ కప్పు జీడిపప్పులో 4 స్పూన్లు వరిపిండి వేసి మెత్తగా మిక్సీ వేసుకుని ఆ పాలల్లో కలిపి పోసుకుని, అది కలిపి పోసినాక 2 నిమిషాలు ఉడకాలి. పైన 4 స్పూన్లు నెయ్యి వేస్తే ఆ పిండిలో అడుగంటకుండా ఉంటుంది. మనం స్టవ్ కట్టేసుకుని ఈ టైంలో చల్లారిన బెల్లపాకం కూడా వడపోసి పోసుకోవాలి. ఒక స్పూన్ యాలక్కాయ పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు జీడిపప్పు, ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటే మంచి రుచి వచ్చిద్ది. హాఫ్ కప్పులో జీడిపప్పు వేయించుకుని, కిస్మిస్లు వేయించుకుని, ఒక పావు కప్పు కొబ్బరి కూడా వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాం కదా, యాలక్కాయ పొడి వేసి 4 స్పూన్లు నెయ్యి వేసి ఇప్పుడు వేయించుకున్నవి కూడా నేతితో పళ్ళంగేసుకుంటే ఈ పాల తాలికల్లోనూ నెయ్యి జీడిపప్పే ఎక్కువ రుచి వచ్చిద్ది. మంచి టేస్ట్ అమృతంలా ఉంటుంది. మా ఫుల్ వీడియో ఉందండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పాల తాలికలు అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. రుచికి రుచిగా ఉంటుంది, ప్రసాదంగాను ఉంటుంది.